మరి జోగి రమేష్ గారి అరెస్టు చాలా బాధాకరం. ఎందుకంటే ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టుగా చేయటం వైసీపీ పార్టీ వాళ్ళకి అది అలుసుగా జనాభాని మనం ఓట్లు వేసాం, గెలిచాం, మనం ఎమ్మెల్యే అయ్యాం, మంత్రి అయ్యాం, జనాలకు మంచి చేయాలని లేకుండా ఎవరైతే నా బీసీలు నా కులం అనుకుని ఆ రోజున బీసీలందరూ ఓట్లేసి గద్దెనెక్కిస్తే మరి చెరుకుపల్లిలో మరి మా బీసీ సోదరుడు గౌడ్ సోదరుని మీ సీఎం గారి వర్గం వచ్చి కాల్చి చంపేసి నోట్లో గుడ్డలు పెట్టి కాల్చి చంపేసి చేతులు కాళ్ళు కట్టి పక్కన పడేసిన పరిస్థితుల్లో అక్కడికి వచ్చి కులం కూడెట్టుద్దా, ఏం మాట్లాడుతున్నారు మీరు, అందుకే నష్టపరిహారం ఇద్దాం అని చెప్పి ఆ రోజున మోపుదేవి వెంకటరమణ గారితో కలిసి ఆ బీసీలకు అన్యాయం జరిగిన ఆ రోజు నోరు మూసుకున్నారు. కాబట్టే ఈ రోజున రాష్ట్రంలోని బీసీలు కానీ గౌడెస్ కానీ అందరూ కూడా జోగి రమేష్ గారికి అన్యాయం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఎవరో రోడ్డు లెక్కలేని పరిస్థితిలో ఈ రోజున ఉన్నారు. ఒకటే గుర్తు పెట్టుకోవాలా, మనం అధికారంలోకి వచ్చామంటే అన్ని వర్గాల వాళ్ళు మనల్ని ప్రేమించి ఓట్లు వేస్తున్నారని. ఈరోజు అధికారం ఉందని చెప్పి మరి ఆ రోజున చెరుకుపల్లిలో కులం కూడేట్టుతో మీరందరూ బయటికి పండి లేకపోతే అరెస్టులు చేయిస్తామని ఆ రోజున మీరు మాట్లాడారు. కాబట్టే ఈ రోజున కులం కానీ బీసీ నాయకులు కానీ దూరంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. మరి రాష్ట్రంలో మద్యం కేసు అనేది చాలా వైరల్ అయిన విషయం. మరి ప్రమాణాలు చేసుకునే దాకా వచ్చారు. అక్కడ తిరుపతిలో ఆ ఎమ్మెల్యే గారు ప్రమాణం చేశారు. మరి ఇక్కడ ఆ మైలవారం ఇన్ఛార్జి గారు కూడా అమ్మవారి కూడా ప్రమాణాలు చేశారు. కానీ ఈ పెడన నియోజకవర్గంలో చాలా మంది నాయకులు మా జోగి, మేము, మా ఎమ్మెల్యే గారు, మా జోగి, మా వైఎస్ఆర్ అనే నాయకులందరూ చాలా మంది ఉన్నారు. మరి కృష్ణా జిల్లాలో ఉన్నారు. పేరు నాని గారు అన్ని విషయాల్లో స్పందిస్తారు. ఆ కొలుకుపూడి గారు మాట్లాడిన దానికి కూడా ఇది సంబంధం లేకపోయినా అసలు నాకు పరిచయం లేదు, నాతో మాట్లాడాలని స్పందించిన పరిస్థితి. ఈ రోజు పేరు నాని గారు మాట్లాడితే మరి జోగి రమేష్ గారి గురించి రోడ్ ఎక్కడానికి రెడీగా ఉన్నారా లేరని తెలుస్తుంది. ఎందుకంటే మా జోగి, మా వైఎస్ అనే వాళ్ళు ఎవరు ఇప్పుడు వరకు కూడా కనీసం రోడ్ ఎక్కి పోరాటం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన పక్కన పెట్టారా మీరంతా? ఈ జిల్లా అధ్యక్షుడు కానీ పక్క జిల్లా అధ్యక్షుడు కానీ మిగతా నాయకులందరికీ అన్యాయం జరిగితే మాట్లాడతారు తప్ప జోగి రమేష్కి అన్యాయం జరిగితే మాట్లాడరా? మీ పార్టీ కాదా? అంటే మీరు మాట్లాడితే మళ్ళీ మీ మీద కేసులు కడతారని భయపడుతున్నట్టున్నారు పాపం. మీరు తర్వాత జోగి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు రోడ్డు ఎక్కడానికి రెడీగా ఉన్నారని మీరు చెప్తున్నారు. మీరు చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడకపోతే నన్ను అడుగుతారండి మీ క్వశ్చన్లు. కాబట్టి వాళ్ళు అడగండి. రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీ పార్టీ గురించి మాట్లాడేది ఒకరు మా పేరు నాని గారు. మా పేరు నాని గారు ఈ రోజున జోగి రమేష్ అరెస్ట్ గురించి మీరు స్పందన ఏంటని మీరు నన్ను అడగడం కాదు, జర్నలిస్టులు మీరు ఆయన అడగాలి. ఏది వచ్చిన సమస్య వచ్చినా మైకులు పగిలేటట్టుగా మరి పేరు నాని గారు స్పందిస్తారు. ఈ రోజున జోగి రమేష్ అరెస్ట్ గురించి స్పందించట్లేదంటే మళ్ళీ తర్వాత అరెస్ట్ నాదే అని ఆయన అనుకున్నారేమో, అందుకని ఆయన స్పందించలేదేమో. లేకపోతే జోగి అభిమానులు కానీ వైసీపీ అభిమానులు కానీ రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చెప్తున్నారు, కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చనే పేరు నాని గారిని అడగాలని తెలియజేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.